పాడుపడ్డ భవనాలు దెయ్యాలు కొంపలు ఉంటారు, దెయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, అది మనకు తెలియదు. కానీ నెగిటివ్ ఎనర్జీస్ ఆఫ్ బిలో 400 and 750 మాత్రం హై ఇంటెన్సిటీలో ఉంటాయి. ఆ యొక్క ఏరియాలో మనం ప్రవేశిస్తే డెఫినెట్గా ఆ యొక్క ప్రభావం మన కణాల మీద పడుతుంది. కణాల మీద పడినప్పుడు మెటబాలిక్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి మనకు ఫిజికల్గాను కొద్ది ఇబ్బంది కలగడము, ఆలోచనల్లోనూ ఇబ్బంది కలగడం, ఇలాంటివన్నీ కూడా అన్ని థాట్ ప్రాసెస్ అన్నీ కూడా ఎనర్జీసే కదా, అన్ని ఎనర్జీసే. ఇవన్నీ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల మనకి అది అవుతుంది. ఒక్కోసారి మనకు వీక్గా ఏమన్నా ఉంటే ఎనర్జీస్ అబ్జార్బ్ కూడా చేసుకుంటాం. అదే ఒక గుండె సూదిని మనం మ్యాగ్నెట్ మీద పెడితే కాసేపు గుండె సూది అది ఎలా వస్తుందో అలాగే మన బాడీ కూడా వీక్గా ఉన్నవి అదే రెజనెన్స్లోకి వెళ్ళిపోతుంది. హై జియోపతిక్ లైన్స్, ఎర్త్ ఎనర్జీసు, హై నెగిటివ్ ఎనర్జీ పాయింట్స్ ఉన్న చోటని ఇవన్నీ అక్యుములేట్ అవుతాయి. అందులో ఉన్న వస్తువులు కూడా ఈ గుండె సూదిలాగే మ్యాగ్నెటిజం వచ్చినట్టుగా అవి కూడా నెగిటివ్ ఎనర్జీ పరంగా రెజనేట్ అవుతూ ఉంటాయి. ఆ స్ట్రక్చర్ కూడా దానికి అనుకూలించదు. వాస్తు ప్రకారం కట్టిన ఇల్లు ఈ ఎనర్జీని ఆ ఎనర్జీ ఓవర్కమ్ చేస్తుంది. ఏదైనా ప్లస్ మైనసే కదండి. నెగిటివ్ ఎక్కువ అవుతుందంటే మీకు స్ట్రెస్ ఎక్కువ క్రియేట్ అవుతుంది, ఆలోచనలో తేడా వస్తుంటాయి, నిద్రలో డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి, నిద్ర సరిగా పడితే కళలు డిఫరెంట్గా వస్తుంటాయి. సో దాన్ని బట్టి మనం అబ్బో ఇక్కడ ఏయో దెయ్యాలు భూతాలు ఇట్లా అట్లా ఉన్నాయనుకుంటున్నాం. నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. దాన్ని మనం సరి చేసుకుని నార్మలైజ్ చేసుకుంటే అల్టిమేట్గా మనిషికి కావాల్సిన వాతావరణం క్రియేట్ అవ్వాలి.